హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జెయింట్ అప్డేట్స్. చాలామంది ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చే కొద్దీ హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. డౌన్లోడ్ చేసుకోవచ్చు, దానికి కావాల్సిన ప్రాసెస్ ఏంటి అనేది కూడా చెప్తాను ఈ వీడియోలో. సో వీడియోని అయితే పూర్తిగా చూడండి. మామూలుగా జెయింట్ కింద అంటే మన యూనివర్సిటీ కింద ఎంతమంది స్టూడెంట్స్ ఉంటే అంతమందికి స్టూడెంట్ పోర్టల్ అనేది ఒకటి క్రియేట్ చేస్తుంటారు. సో ఆ స్టూడెంట్ పోర్టల్లో మీ యొక్క మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఈ రెండు కానీ మీకు కానీ తెలుసుంటే అవి రెండింటిని మీకు నేను ఒక వెబ్సైట్ని ప్రొవైడ్ చేస్తున్నాను స్క్రీన్ మీద. సో ఆ వెబ్సైట్ని కానీ మీరు ఓపెన్ చేస్తే మీకు స్టూడెంట్ మెయిల్ ఐడి అట్ ద సేమ్ టైం పాస్వర్డ్ ఇవి రెండు కానీ మీకు కానీ తెలుసుంటే ఆ లింక్ ఓపెన్ చేయండి అండ్ నెక్స్ట్ పేజ్ అనేది మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో వచ్చేటప్పటికి మీరు మీ మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ రెండు టైప్ చేస్తే సబ్మిట్ చేస్తే అండ్ నెక్స్ట్ మీకు డైరెక్ట్గా మీరు ఏదైతే ఎగ్జామ్స్కి సంబంధించిన హాల్ టికెట్స్ కోసం ఎదురు చూస్తున్నారో ఆ హాల్ టికెట్స్ అనేది మీరు ఒకవేళ ఫీజ్ పే చేస్తుంటే మీకు హాల్ టికెట్స్ అవైలబుల్లో ఉంటాయి. మీరు డైరెక్ట్గా ప్రింట్అవుట్ చేసుకోవచ్చు లేదా డౌన్లోడ్ అన్న తీసుకోవచ్చు. ఇటువంటి ప్రాసెస్ ఉందండి యూనివర్సిటీలో, ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో ఉంది. బట్ ఇది ఎక్కువగా ఎవరు యూజ్ చేయరు, ఎందుకంటే మ్యాక్సిమం అందరూ కాలేజ్ వాళ్ళు ఇచ్చేంత వరకు వెయిట్ చేస్తారు. సో అందుకని చెప్పి దీని గురించి ఏం పెద్ద ఇన్ఫర్మేషన్ రాలేదు. బట్ లేటెస్ట్గా చాలామంది అడుగుతున్నారు కాబట్టి దీని గురించి క్లారిటీ ఇద్దామని చెప్పి వీడియో అప్లోడ్ చేశాను. సో మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జెయింట్ అప్డేట్స్.